చక్కని ఆధిక్యతను అనుగ్రహించిన దేవుడు. మన జీవితాల్లో కూడా ఆయన ఆధిక్యతను ఇచ్చిన దేవుడు. రెండోదిగా క్రిస్మస్ మనకు జీవాన్ని ఏమిచ్చినట్టే జీవాన్ని, నిర్జీవ స్థితిలో ఉన్న మనల్ని దేవుడు తన యొక్క జీవం చేత నింపి నిత్య జీవం వైపు మనల్ని నడిపించిన దేవుడు. మూడోదిగా ఏమిచ్చిందంటే క్రిస్మస్ మనకు నూతనత్వాన్ని, వ్యక్తిత్వాన్ని కోల్పోయే పాపాన్ని బట్టి, కానీ క్రీస్తు మనలో పుట్టడం బట్టి, ఈ లోకానికి క్రీస్తు రావడం బట్టి మనలో దేవుడు ఏమిచ్చాడంటే క్రీస్తునందు ఏంటంట పాతవి గతించెను, సమస్తము క్రొత్తవే. మనుషుల్లాగా ఆ పాతవన్నీ జ్ఞాపకం చేసుకోడు. ఆయన పాతవన్నీ ఏమైపోయినాయట గతించుకొని ఆయన వీపు వెనకాల వేసేసుకున్నాడంటే మన పాపాలన్నీ వీపు వెనకాల కనిపిస్తాయా? కనిపించదు. అప్పటికి మన క్రీస్తునందు ఏంటంటే నూతనత్వాన్ని దేవుడు అనుగ్రహించాడు. మరి ఆయన వ్యక్తిత్వాన్ని కలిగి మనం జీవించాలి. నాలుగోదిగా క్రిస్మస్ మనకి స్వతంత్రాన్ని తెచ్చిపెట్టింది, అలాగే రక్షణ అనే సేఫ్టీ. మరి ఆయన ఈ లోకానికి రావడం బట్టే దేవుడు మనకి ఏమి ఇచ్చాడు? రక్షణ వస్త్రాన్ని దేవుడు ధరింపచేశాడు. దేవుడి వాక్య భాగం దేవుడు దీవించింది కాక.